నమస్తే, వెల్కమ్ టు ఐ స్పెషల్. ప్రపంచం మరోసారి అణు ఉద్రిక్తతల అంచున నిలబడింది. ప్రణాళికాబద్ధమైనప్పటికీ రష్యా చేపట్టిన వ్యూహాత్మక అణు విన్యాసాలు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఒకవైపు యుక్రెయిన్ యుద్ధంపై శాంతి చర్చలు విఫలమవడం, మరోవైపు నాటో కూడా వార్షిక విన్యాసాలు ప్రారంభించడంతో ప్రపంచ రాజకీయాలు ప్రచ్ఛన్న యుద్ధం నాటి వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ తీవ్ర పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రష్యా కౌంటర్ పార్ట్ వ్లాదిమిర్ పుతిన్ తో జరగాల్సిన అత్యంత ముఖ్యమైన శిఖరాగ్ర సమావేశాన్ని ట్రంప్ వాయిదా వేశారు. రష్యా తమ సామర్థ్యాన్ని మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పింది. మామూలు విన్యాసాలుగా చెబుతున్నప్పటికీ రష్యా వ్యూహాత్మక అణు విన్యాసాలను నిర్వహించింది. ఈ విన్యాసాల్లో భాగంగా ఒక మాక్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా విజయవంతంగా ప్రయోగించారు. అణుదాడులకు ప్రతిస్పందించే రష్యా సిద్ధాంతాన్ని బలంగా ప్రదర్శిస్తున్న ఈ సమయంలోనే కొద్ది రోజుల క్రితం నాటో కూటమి కూడా అదే తరహా వార్షిక విన్యాసాలను ప్రారంభించింది. అంటే పశ్చిమ దేశాలు, రష్యా ఒకేసారి అణు సన్నద్ధతను ప్రదర్శించాయి. ఈ మొత్తం ప్రక్రియ యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలు విఫలమైన తరుణంలో జరిగింది. శాంతి చర్చల నుంచి ప్రపంచం ఇప్పుడు ఒకరిపై ఒకరు గట్టిగా బెదిరింపులు చేసుకునే స్థాయికి చేరింది. ఈ అంతర్జాతీయ ఉద్రిక్తత కారణంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జరగాల్సిన ముఖ్యమైన శిఖరాగ్ర సమావేశ ప్రణాళికలను ట్రంప్ వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో అణు విన్యాసాలు, సమ్మిట్ వాయిదా ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి మరి.